కాంగ్రెస్ చేస్తున్న వాదనకి బీఆర్ఎస్ చేస్తున్న వాదనకి రెండింటి మధ్య చాలా అంటే విరుద్ధమైన కనిపిస్తుంది ప్రజలకి. అంటే ఇప్పుడు కాళేశ్వరం కరెక్టా లేకుంటే కాదా అనే దాని విషయంలో ఒకవైపు కమిషన్ వేశారు మీరు, మరొక వైపు దాన్ని విమర్శిస్తున్నారు. సో విచారణ పూర్తి కాకుండా మీరు దీన్ని విభేదించడం ఎందుకు, దీనిపై వివాదం చేయడం ఎందుకు? ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ సంబంధించి 1,00,000 కోట్లు మరి ప్రజాధనం, అది ఇది దీంట్లో పార్టీ ఫండ్ కానీ ఏది లేదు, ప్రజాధనం. మీరే చెప్పారు 1,02,000 కోట్లు అని చెప్పి. ఆ 1,02,000 కోట్ల విషయంలో ఓకే, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమ్మిడిహట్టి దగ్గర నిర్మించాలనుకున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయాంలో కొంత పనులు కూడా జరిగినాయి, కాదంటలేము. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న వర్షాల కారణంగా అదే నీళ్ళు ఎత్తిపోతున్నారు, వాటితోనే ఇప్పటికీ వ్యవసాయానికి కావచ్చు, సాగునీటికి రెండింటికి కాళేశ్వరమే దిక్కని వాదిస్తున్న బీఆర్ఎస్ వాదనను ఎట్లా చూస్తారు చెప్పండి? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ కూడా గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు వృధా చేయాలనో లేదు ఖర్చు పెట్టినటువంటి ఖర్చుల విషయంలో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్న అప్పులకు మేము వడ్డీ కడుతున్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, అదేవిధంగా గత ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టులను కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే నిపుణులతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిపుణులు కూడా దాని మీద ఏ విధంగా గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఉపయోగంలో తీసుకురావాలంటే ఏం చేస్తే బాగుంటుంది, అదే కాకుండా తక్కువ పైసలతో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అన్వేషిస్తూ ఉన్నారు ఇంజనీర్లంతా కూడా. ఖచ్చితంగా కాళేశ్వరంలో ఉపయోగపడే ఏ ప్రాజెక్టును కూడా తుమ్మిడేటి కావచ్చు, అన్నారం కావచ్చు, సుందీల కావచ్చు, అదేవిధంగా రిపేర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నమే జరుగుతూ ఉంది. కానీ కాకపోతే కేంద్రంలో ఉన్నటువంటి జలవనరుల శాఖ వాళ్ళు కూడా అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంది. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ గతంలో ఈ 3 సంబంధించిన డ్యాములు పనికిరామని చెప్పడంతో ప్రధానంగా ప్రభుత్వం దాని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిపుణులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిపుణులు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ 3 ప్రాజెక్టులు పనికొచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రజల ఉపయోగార్థం ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే వాటి మీద ఖర్చు పెట్టినటువంటి ప్రజాధనం అంతా కూడా ఆనాడు వృధా కావడంతో ఇప్పుడు ఇంకా దాని మీద ప్రధానంగా ఖర్చు పెట్టినట్లయితే ఇంకా ఎందుకంటే తుమ్మిడేటి కావచ్చు, అదేవిధంగా సుందీల కావచ్చు, అన్నారం కావచ్చు, అదేవిధంగా గతంలో మేము కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మూలంగా మల్లన్న సాగర్ కావచ్చు, అదేవిధంగా జనగాం కావచ్చు, సూర్యాపేటకు వాటర్ వస్తూ ఉంటే అనవసరంగా రాజకీయంగా ప్రజలను అదేవిధంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నప్పుడు రిపోర్ట్ రాకముందే కాంగ్రెస్ పార్టీగా మేము మాట్లాడతాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినప్పుడు ప్రజలకు వాస్తవ విషయాలు తెలవాలి, గతంలో ఏం జరిగింది, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కక్షలు కారుణ్యాలకు తావు లేకుండా ఖచ్చితంగా పారదర్శక విచారణ జరగాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంది. కాబట్టి రిటైర్ అయిన జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టులు ఏది కూడా నిరుపయోగంలో ఉపయోగించకుండా వాడుకోకుండా అదేవిధంగా ప్రజాధనాన్ని వృధా చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా ఉపయోగంలో వచ్చే ప్రతి ప్రాజెక్టును ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదేగాక రాజకీయ కక్షల కారుణ్యాలకు తావు లేకుండా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజారాధిక పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉంది. దానిలో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయ రంగం మీద ఒక వ్యూ ఉన్నది. అదేవిధంగా ఇరిగేషన్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లై కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ప్రతి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం, అదే కాకుండా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వం చేసినట్టు మంచి కూడా వివరించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఖచ్చితంగా ఉపయోగంలో వచ్చే అవకాశం, ఖచ్చితంగా వాటి ప్రజల ఉపయోగార్థం ఖచ్చితంగా పనిచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే దాని మీద రాజకీయం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నం చేసినట్టు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మేము తిప్పుకోవట్లేదు. కౌశిక్ గారు ఇంకొక విషయం, ఇప్పుడు మీరు మూసీ సుందరీకరణ పేరుతో మూసీ ప్రక్షాళన వాటి మేబీ ఏదో ఒకటి చేయడానికి మీరు పూనుకున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసాలను కూడా కాల్ చేయబోతున్నారు. 1,00,000 కోట్లు, మరొక 1,00,000 కోట్లు అంటే 1,00,000-1,50,000 కోట్ల అంచనా వ్యయంతో మీరు మూసీ ప్రక్షాళన చేయబోతున్నారు. అంటే కాళేశ్వరం గతంలో కేసీఆర్ తీసుకున్నారు, ఇప్పుడు రేవంత్ సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పటికే అప్పుల పాలైన రాష్ట్రాన్ని సో మీరు మూసి సుందరీకరణతో ఏం సాధించాలనుకుంటున్నారు? మరి 50,000 కోట్లని ఒకసారి, తర్వాత 1,00,000 కోట్లని ఇంకోసారి, 1,50,000 కోట్లని
ప్రచారం జరుగుతున్న ఈ ప్రచారాన్ని మీరు ఏం చెప్తారు ప్రజలకు? అంటే మూసిని సుందరీకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే మూసి అనేది దాదాపు 52 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తూ ఉంది. వికారాబాద్లో ప్రారంభమైన మూసి అటు నల్గొండ జిల్లా పోయిన తర్వాత సముద్రంలో కలుస్తూ ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలకు పెద్ద ఎత్తున ప్రతిసారి ఇబ్బంది అవుతూ ఉంది. ఒకనాడు నిజాం సర్కార్లో అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా ఎంఐఎస్ఆర్ గండిపేట వాటర్ తాగినటువంటి హైదరాబాద్ ప్రజలు, అదే కాకుండా హైదరాబాద్ దావర్తి తీసినటువంటి ఎంఐఎస్ఆర్ గండిపేట కలుషితం అయిపోయింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి నుంచి ప్రజల్ని బయటపడాలా, అదే విధంగా హైదరాబాద్ని సుందరీకరణ చేయాలా, దాని మీద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా మూసిని సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి డైవర్షన్ స్కీమ్ ద్వారా 5 టీఎంసీల వాటర్ తీసుకొచ్చి హైదరాబాద్ ఎంఐఎస్ సాగర్ గండిపేటలో కలిపి మూసిని సుందరీకరణ చేసిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్కి ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు తొలగించే దానిలో భాగంగా కూడా ప్రభుత్వము 12,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పి భావించి 15,000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అదే కాకుండా పీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ బేస్లో ఇది జపాన్ కంపెనీ తోటి టైఅప్ చేసుకొని హైదరాబాద్ సుందరీకరణ చేసినట్లయితే ఖచ్చితంగా హైదరాబాద్ రూపురేఖలే కాకుండా తెలంగాణ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్ని ఈ విషయంలో ప్రజలకు ఎప్పటికీ కూడా వాస్తవాలు వివరించే ప్రయత్నం డిపిఆర్లు కూడా రెడీ అవుతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వము యుద్ధ ప్రాతిపాదికన మూసిని పూర్తి చేసి ప్రజలకు మంచి పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ని రూపురేఖలు మార్చే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఖచ్చితంగా మూసి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తాత్సారం చేయకుండా పూర్తి చేసే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి గోదావరి వాటర్ను వాడుకొని హైదరాబాద్ సుందరీకరణ చేసి అదేవిధంగా హైదరాబాద్ ఉన్న చెరువులన్నీ కూడా సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి దానికోసమే హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా హైడ్రాను హెచ్ఎండి లిమిట్స్ వరకు విస్తరించడం జరిగింది. భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి భవిష్యత్తులో గతంలో జరిగినట్టు విధంగా నిజాం కాలం నాటి చెరువులన్నీ కూడా సుందరీకరణ చేసి హైదరాబాద్ కావచ్చు తెలంగాణ